సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యుయెన్సీలో దెందులూరు గ్రామంలో శుద్ధీకరణ దేవాలయ ప్రతిష్టోత్సవం చోటు చేసుకుంది. అందుకు ప్రజాప్రతినిధులు, మన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, పాత్రికేయులు, ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆహ్వానిస్తూ గౌరవనీయులు ఫాదర్ గోడి అమనరాజా గారు విచారణకర్తలుగా ఎంతో చక్కని పాత్ర పోషించినందుకు నేను వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవాలయం ఒక గొప్ప కానుక ఈ ప్రజలకు అందించాలన్న అంకుటిత దీక్షతో ముందుకు సాగుతూ ఎంతో శ్రమించిన యోధుడు, యేసు ప్రభు శిష్యుడు, వినయస్తుడు ఫాదర్ గోడి అమరరాజా గారు. వారికి సహకరిస్తున్నటువంటి ఫాదర్ కళ్యాణ్ గారిని మరియు డీకన్ గారిని, యువతి యువకులను, సంఘ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, మర్యాదల సభ్యుల్ని, విన్సెంట్ బాల సొసైటీ ప్రజలను కూడా నేను అధికంగా అభినందిస్తున్నాను. ఈ గ్రామం ఒకే తాటి మీద నడుస్తూ క్రీస్తులో విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సాక్షులుగా ఈరోజు నిలిచిన విధానాన్ని బట్టి నాకెంతో ఆనందంగా ఉంది. అందుకు గ్రామస్తుల్ని నేను ప్రత్యేకంగా దీవిస్తున్నాను. ప్రతి ఆలయం ప్రార్థన ఆలయం కావాలని, ప్రతి ఆలయ ప్రజలు వినయముతో ఆ దేవుని వాక్కును వినాలని, అందరూ ప్రేమ, శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం కలిగి జీవించాలని ఆశిస్తున్నాను. ఈ ఆలయానికి వచ్చి వారందరూ ఎన్నో మేలులతోని, ఎన్నో దీవులతోని వారి ఇంటికి వెళ్తూ ప్రేమతో బిషప్ జయరావు పొలిమేర, ఏలూరు కథోలిక పీఠాధిపతులు. గాడ్ బ్లెస్ యు ఆల్. సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రజలకి, గురువులకు, కన్యాస్త్రీలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేరు వేరు విచారాల నుండి వచ్చినటువంటి విశ్వాసులకు, స్నేహితులకు, దెందులూరు భక్తులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సిటీ న్యూస్. థ్యాంక్ యూ. సంతోషంగా దెందులూరు ప్రతిష్టోత్సవానికి విచ్చేస్తున్నటువంటి మా ప్రీతమ పీఠాధిపతుల యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో ఈ పని చేయగలిగాను. నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. తండ్రి గారి ప్రోత్సాహం లేకపోతే ఇది జరుగుండేది కదా. ఎందుకంటే నా లోటుపాట్లు గమనించి వీడు ఎక్కడైతే బాగుంటాడో, ఏదైతే అవసరమో ఆ మాటలు చెప్తూ నన్ను సరిదిద్దుతూ చక్కటి మార్గంలో నడిపించినందుకు గర్విస్తూ ఉన్నాను. అటువంటి తండ్రి నాకున్నందుకు ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం మా తండ్రి గారు చేతుల మీద జరిగి చక్కటి పూజను, ప్రసంగాన్ని చెప్పి ప్రజలను ఆస్వాదించి దీవించినప్పుడు నాకు అనిపించింది, తప్పనిసరిగా పరలోకం నుండి దేవుడు తన ఆత్మను ఈ యొక్క దేవాలయం పంపించి నింపారు. ఇక మా దేవాలయం ఎవరొచ్చినా ఎన్నో అద్భుతాలు పొందుతారు. ఎందుకంటే మా తండ్రి గారి చేతుల మీద ఆశీర్వదించబడింది అనే తృప్తి నా మనసులో ఉంది, నా ఆలోచనలో ఉంది. ఈరోజు మరి సిటీ కేబుల్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని లైవ్ ఇస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చేసినటువంటి సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యుయెన్సీలో దెందులూరు గ్రామంలో శుద్ధీకరణ దేవాలయ ప్రతిష్టోత్సవం చోటు చేసుకుంది. అందుకు ప్రజాప్రతినిధులు, మన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, పాత్రికేయులు, ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, చాలామంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆహ్వానిస్తూ గౌరవనీయులు ఫాదర్ గోడి అమనరాజా గారు విచారణకర్తలుగా ఎంతో చక్కని పాత్ర పోషించినందుకు నేను వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దేవాలయం ఒక గొప్ప కానుక ఈ ప్రజలకు అందించాలన్న అంకుటిత దీక్షతో ముందుకు సాగుతూ ఎంతో శ్రమించిన యోధుడు, యేసు ప్రభు శిష్యుడు,
వినయస్తుడు ఫాదర్ గోడి అమరరాజా గారు, వారికి సహకరిస్తున్నటువంటి ఫాదర్ కళ్యాణ్ గారిని మరియు డీకన్ గారిని, యువతి యువకులను, సంఘ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, మర్యాదల సభ్యుల్ని, విన్సెంట్ పాల్ సొసైటీ ప్రజలను కూడా నేను అధికంగా అభినందిస్తున్నాను. ఈ గ్రామం ఒకే తాటి మీద నడుస్తూ క్రీస్తులో విశ్వాసాన్ని బలపరుచుకుంటూ సాక్షులుగా ఈరోజు నిలిచిన విధానాన్ని బట్టి నాకెంతో ఆనందంగా ఉంది. అందుకు గ్రామస్తుల్ని నేను ప్రత్యేకంగా దీవిస్తున్నాను. ప్రతి ఆలయం ప్రార్థన ఆలయం కావాలని, ప్రతి ఆలయ ప్రజలు వినయముతో ఆ దేవుని వాక్కును వినాలని, అందరూ ప్రేమ, శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం కలిగి జీవించాలని ఆశిస్తున్నాను. ఈ ఆలయానికి వచ్చి వారందరూ ఎన్నో మేలులతోని, ఎన్నో దీవులతోని వారి ఇంటికి వెళ్తూ ప్రేమతో బిషప్ జయరావు పొలిమేర, ఏలూరు కథోలిక పీఠాధిపతులు. గాడ్ బ్లెస్ యు ఆల్. సిటీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రజలకి, గురువులకు, కన్య స్త్రీలకు ప్రత్యేకమైన వందనాలు. వేరు వేరు విచారణ నుండి వచ్చినటువంటి విశ్వాసులకు, స్నేహితులకు, ఎందులూరు భక్తులందరికీ హృదయపూర్వకంగా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సిటీ న్యూస్. థ్యాంక్ యూ. సంతోషంగా 1 2 3 కెమెరా చూడండి. దెందులూరు ప్రతిష్టోత్సవానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ పీఠాధిపతుల యొక్క సహకారంతో, ప్రోత్సాహంతో ఈ పని చేయగలిగాను. నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. తండ్రి గారి ప్రోత్సాహం లేకపోతే ఇది జరుగుండేది కదా. ఎందుకంటే నా లోటుపాట్లు గమనించి వీడు ఎక్కడైతే బాగుంటాడు, ఏదైతే అవసరమో ఆ మాటలు చెప్తూ నన్ను సరిదిద్దుతూ చక్కటి మార్గంలో నడిపించినందుకు గర్విస్తూ ఉన్నాను. అటువంటి తండ్రి నాకున్నందుకు ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం మా తండ్రి గారి చేతుల మీద జరిగి చక్కటి పూజను, ప్రసంగాన్ని చెప్పి ప్రజలను ఆస్వాదించి దీవించినప్పుడు నాకు అనిపించింది, తప్పనిసరిగా పరలోకం నుండి దేవుడు తన ఆత్మను ఈ యొక్క దేవాలయం పంపించి నింపారు. ఇక మా దేవాలయం ఎవరొచ్చినా ఎన్నో అద్భుతాలు పొందుతారు. ఎందుకంటే మా తండ్రి గారి చేతుల మీద ఆశీర్వదించబడింది అనే తృప్తి నా మనసులో ఉంది, నా ఆలోచనలో ఉంది. ఈరోజు మరి సిటీ కేబుల్ వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని లైవ్ ఇస్తున్నందుకు నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చేసినటువంటి మా